రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇప్పుడు ఆ బిజినెస్ లని రావాలంటే ఏం పూజ చేస్తారు మీరు? ఆ రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే వాళ్ళ ప్రాబ్లాలు ఉంటాయి, కొన్ని ఆ ప్రాబ్లాలు ఉంటే తీస్తే మళ్ళీ వాళ్ళ బిజినెస్ పికప్ అయ్యి ఏం తీస్తారు? అదే కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి కదండి, దిష్టి ఉంటుంది, కొంతమంది నరదిష్టి ఉంటుంది, కొంతమంది టాప్ రేంజ్ లో పోయే రియల్ ఎస్టేట్ అట్లే పడిపోతారు, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్ పడిపోతారు. అట్లా కొంతమంది చెడు చేస్తుంటారు కదా. ఏం చేస్తారు చెడు? చెడు అతని పేరు చెప్పి కొన్ని బిజినెస్ కాకుండా చేస్తారు. ఓకే, ఆ బిజినెస్ కాకుండా కొంతమంది వశీకరణ లేకుండా ఉంటుంది. సరే, అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గర బిజినెస్ వాళ్ళు? వచ్చారు. ఎవరెవరు వచ్చారు? 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి. పేరు చెప్పకూడదు కదా, పేరు చెప్పొద్దు. వస్తారు బిజినెస్ కాకుండా, వ్యాపారం కాకుండా బిజినెస్ టాప్ రేంజ్ లో పోయి అతను లాస్ అయిపోయి అతను వచ్చిన ఆయన కూడా బాగు చేసి మంచి. ఏం చేసిరు మీరు? ఆయన ఎందుకు వచ్చిండు, ఏం చేసిరు చెప్పండి. ఆయన మీద నుంచి కొన్ని దుష్ట శక్తులు తీస్తానికి దిగదూడుస్తాం, కోడిగుడ్డు దిగదూడుస్తాం, నిమ్మకాయ దిగదూడుస్తాం, వచ్చిందా 3 రకాల పువ్వు ఉంటుంది, నిండుకుంట పువ్వు అంటారు, ఆ ఎర్ర ముద్ద పచ్చ ముద్ద అవి తీసి అతని దగ్గర బంధన చేసి అతనికి ఒక వస్తువు ఇస్తాం, పూజ చేసిన వస్తువు, అది పెట్టుకుంటే ఆ దుష్ట శక్తి రాదు, ఆయన వ్యాపారంలో ఖచ్చితంగా బాగుంటుంది. ఈయనే చేస్తారు అవన్నీ? కొన్ని ఇక్కడ చేస్తాం, కొన్నింటిని వాళ్ళ ఇంటికాడ ఏదో ఎవరో ఒకరికి వాళ్ళ ఇంటికాడికి పోతుంటాం, అట్లా పోయి అక్కడే చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర. మిగతా అన్ని ఇక్కడే చేస్తారు, ఎక్కువ శాతం ఇక్కడే చేసి ఇస్తాం. సో గుడ్డులో, మేకలో, అన్నంలో ఇంతగానం పవర్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే ఇవన్నీ పెడితే పూర్వకాలం నుంచి ఉందండి. ప్రతి ఒక్కరు మీరు కూడా మీ కాలు ఇట్లా నల్ల తాడు కట్టుకుంటారు చూడండి, మరి అవి కూడా మీరు నమ్ముతూనే ఉంటారుగా, అట్లకే ఉంటుంది. అది నేను దిష్టి తలగకుండా కట్టుకున్నాను. అదే మరి ఆ తాడుకి దిష్టికి సంబంధం ఏముందండి? ఏ తాడుకి? నల్ల కాలు కట్టుకున్న తాడుకి దిష్టికి సంబంధం ఉందండి. ఏం చెబుతుంది? పూర్వీకుల నమ్మకం మనకు, అది పూర్వీకుల నమ్మకం అది కదా. అది మరి నన్ను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు మీరు? అదే నేను అడగటం కాదు, ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు నన్ను? ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు నాకన్నా చాలా పెద్దోళ్ళు అవునా? ఇప్పుడు మీరేమన్నారు, ఆ కాలుకి ఎందుకు కట్టుకురు అని అడిగారు. మీరు ఎందుకు కట్టుకురో మీకు తెలుసు అవునా? తెలుసు. పూర్వీకుల నమ్మకం అన్నారు, అది ఎందుకు అడిగిరు నన్ను? అదే ఆ కాలుకి మీరే కాదు, ఎందుకు అడిగిర్రు చెప్తున్నా. మీరే కాదు, మీరు కట్టుకుంటారు, మీరు నమ్ముతున్నారుగా, అట్లకనే అందరూ నమ్ముతారు. ఈ అన్నం తీస్తే అంత శక్తి ఉందా అంటారు కదండి, ఒక నల్లతాలోనే కన్ను తీస్తే ఆ కట్టుకునే శక్తి ఎట్టుందో